last 5 years. పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రం ఓటర్ల జన జాతర తలపిస్తోంది. సో భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు ఉదయం 6 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లలో బారులు తీరారు. ఇప్పటికే ప్రముఖులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఏబిఎన్. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, 2 దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయం నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జెన్యూన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో, గూండాయిజంతో మా